హల్లెలూయా. సర్వకృపానిధి యగు దేవునికే సమస్త మహిమ కలుగును గాక. బాగున్నారు కదా? ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. మీ కొరకు అనుదినము దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభు ప్రతి ప్రార్థన కూడా జవాబునివ్వబోతున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని గణపరుద్దాం. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. హల్లెలూయా. అవునండి, తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వారు నడిచినప్పుడు వారికి ఏ విషయంలో కూడా తక్కువ కాకుండా దేవుడు వారికి సమృద్ధిని, సంరక్షకుడుగా, పోషకుడుగా, తండ్రిగా, కాపరిగా ఉండి అన్ని విషయాల్లో కూడా దేవుడు వారిని ఆశీర్వదించి నడిపించాడు. వారి ప్రయాణంలో వారి చెప్పులు అరిగిపోలేదంట, వారు వేసుకున్న బట్టలు చినిగిపోలేదంట. వారు ఆకలి అన్నప్పుడు ఆహారంనిచ్చాడు, దప్పిక కొంటున్నాం అన్నప్పుడు ఆయన నీళ్ళనిచ్చాడు. దేవుని బిడ్డలారా, వారికి అరణ్యంలో నడిచినప్పుడే వారికి ఏ విషయంలో కూడా కొదువ లేకుండా, తక్కువ కాకుండా దేవుడు తన ప్రజలను కాపాడాడు. ఈరోజు దేవుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో నాకు తక్కువైపోతుంది, నేను ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నానే, అప్పుల పాలవుతున్నానే, అనారోగ్యం ఉందే, ఇంకా ఏ విషయంలో తక్కువ అని నువ్వు బాధపడుతున్నావో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ విషయంలో, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక ఏ విషయంలో కూడా నీకు తక్కువ కాకుండా ఆయన నీకు సమృద్ధినివ్వబోతున్నాడు. చూడండి, 2 చేపలు, కొన్ని రొట్టెలు తీసుకొని ఆయన ఆశీర్వదించినప్పుడు అనేకులు తిన్న తర్వాత మిగిలినదంట. అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, తక్కువ చేయడు. దేవుని బిడ్డలారా, ద్రాక్షారసం అయిపోయినప్పుడు, అక్కడ ఉన్నవారు బాధపడుతున్నప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆయన సమృద్ధినిచ్చాడు. చూసారా? కాబట్టి ఉదయ కాలమున ఈ విషయంలో నాకు తక్కువ, నా చేతికి శాలరీ తక్కువ వచ్చింది, నా రాబడి తక్కువ ఉందే, నా శరీరంలో ఆరోగ్యం తక్కువ ఉందే అని నువ్వు ఏ విషయం గురించి తక్కువగా ఉందని బాధపడుతున్నావు, ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కనుక నీకేమీ తక్కువ కాదు అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసించు. ప్రభు నిన్ను పోషకుడుగా, సంరక్షకుడుగా కాపాడుతూ అన్ని విషయాల్లో సమృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం నాయన. ఇదే కాలం నన్ను బిడ్డలు ఈ మాటలు నమ్ముతూ, నా దేవుడు ఏ విషయంలో కూడా నన్ను తక్కువ చేయడు, నన్ను పోషిస్తాడు, కాపాడుతాడు, ఉన్నత స్థితిలో నిలబెడతాడని నీ బిడ్డలి వాక్యం నమ్ముతూ నేను స్తుతిస్తుండగా వారి జీవితాల, కుటుంబంలో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.